డాక్టర్ గారు, ఇప్పుడు వయసు పెరిగినప్పుడు వినికిడి తగ్గడం సహజం అంటారు కదా, మరి అలాంటప్పుడు మనం ఏం చేయలేమంటారా? యూజువల్ గా ఏంటంటే మనకు వయసుతో పాటు బాడీలో ఉన్న ఏ సెల్స్, అది లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, కంటి నరాలు కావచ్చు, చెవులో నరాలు కావచ్చు, వీక్ అవుతాయి. దాన్ని డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం. కొంతమందికి ఎర్లీగా రావచ్చు, కొంతమందికి లేట్ గా రావచ్చు. సేమ్ బ్రెయిన్ చూసామనుకోండి, డెమెన్షియా అండ్ ఆల్జైమర్స్ డిసీజ్ అంటాం. బేసిక్ గా దట్ ఈస్ డీజనరేటివ్ ప్రాసెస్. కొంతమందికి 60 ఏళ్ళకి వస్తే, కొంతమంది 90 ఏళ్ళకి వస్తుంది, కొంతమందికి 100 years అయినా కూడా అది ఉండకపోవచ్చు. అలానే మన చెవి ప్రాబ్లం కూడా యూజువల్ గా ఏంటంటే 50-60 years దాకా యూజువల్ గా ప్రాబ్లం ఉంటుంది. 60 years నుంచి డీజనరేటివ్ ప్రాసెస్ ఎక్కువైనప్పుడు అన్ని ఫ్రీక్వెన్సీ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. యూజువల్ గా 50 years ఎప్పుడు అంటే హై ఫ్రీక్వెన్సీ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. హై ఫ్రీక్వెన్సీ సెల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి జనరల్ గా మాట్లాడే మాటలు బాగా వినిపిస్తే మనకి ఇబ్బంది అనిపించదు. ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అది ఏజ్ తో పాటు ఇంకా 60, 70, 80, కొంతమందికి 70 years వస్తాయి, కొంతమందికి 80 years. కానీ 60 years తర్వాత ఎక్కువ మందిలో ఇది ఎఫెక్ట్ అయింది. ఎవరైనా ప్రొఫెషనల్ గా యాక్టివ్ గా ఉంటారో, ఎవరైతే గ్రూప్ డిస్కషన్ లో ఉంటారో, ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తుంటారో వాళ్ళకి డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తుంటారు. వాళ్ళకి హీరింగ్ అనేది తగ్గుతుంటది. మనం టెస్ట్ చేసి హీరింగ్ ఎయిడ్ పెట్టామంటే ఆ హీరింగ్ ఎయిడ్ తోటి వాళ్ళు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతారు అనమాట. సో బేసిక్ ఏంటంటే మనకు వయసుతో పాటు 60 years తర్వాత ఎక్కువ మందిలో హీరింగ్ లాస్ ఉంటుంది. వాళ్ళు చేసే పనిని బట్టి కొంతమంది ఇన్యాక్టివ్ గా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, పెద్ద యాక్టివ్ గా పని వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరైతే రియల్ గా ప్రొఫెషనల్ గా యాక్టివ్ గా ఉంటారో, ఎవరైతే గ్రూప్ డిస్కషన్ లో ఉంటారో, ఎవరైతే ఎస్పెషలీ కంపెనీస్ లో కానీ బిజినెస్ లో కానీ యాక్టివ్ గా మల్టిపుల్ డిస్కషన్స్ అంటాం, గ్రూప్ డిస్కషన్స్ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం మంచిది. హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల చాలా మంచి క్లారిటీగా మనకి హీరింగ్ ఉంటుంది. మనం చేసే డిస్కషన్ కూడా చాలా బాగుంటది. సో మీకు ఎవరికైనా కూడా హీరింగ్ ప్రాబ్లం డౌట్ ఉన్నా, హీరింగ్ ఏ మాత్రం తేడా అనిపించినా, లేదా మీకు రియల్ గా ప్రాబ్లం అనిపిస్తున్నా హైదరాబాద్ లోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ కి రండి. అక్కడ ఆడియాలజిస్టులు, ఈఎన్టీ డాక్టర్లు, అవసరమైన ఎక్విప్మెంట్ అన్ని ఉంటాయి. సో అప్పటికప్పుడు మీరు టెస్ట్ చేసి ఏ హీరింగ్ ఎయిడ్ ఉపయోగపడింది ఏంటో కూడా చెప్తారు. దాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతారో కూడా చూడొచ్చు. సో మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు.